ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం మీరేమంటారు? మరో విషయం, ఆయన సెంట్రల్ మినిస్టర్ చేసే అవకాశం కూడా ఉన్నట్టయితే వినిపిస్తుంది. దీని మీద మీ స్పందన ఏంటి? ఆయన తొందరగా సెంట్రల్కి వెళ్ళండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధిలో వెనకబడిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వల్ల, ఆయన సంక్షేమాల వల్ల ఆయన భూములు అమ్మేశాడు, తర్వాత కొన్ని తాకట్లు పెట్టేశాడు. అన్నీ కూడా సంక్షేమ పేరుతో దూసేసుకున్నారు వాళ్ళంతా. దాన్ని పూడ్చాలంటే పవన్ కళ్యాణ్ గారు ఓ 10 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారు భాగం పంచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు భాగం పంచుకుంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం కేంద్రాన్ని పంపించవలసిన అవసరం లేదు. వద్దనే వద్దు, ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటాం. ఇప్పుడు అదొకటండి, పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన అసలు ప్రజల్లో తిరగట్లేదని కూడా మరి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? ఎవరు మాట్లాడుతున్నారు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఏడ్చారు. వాళ్ళకి మాట్లాడే నిన్న మంచకం మన అక్కడ మన కాశ్మీర్లో చనిపోయినటువంటి వాళ్ళకి 2 చనిపోతే మన వాళ్ళు వెళ్ళి అంత్యక్రియలో కూడా పాల్గొన్నాడు. కళ్ళు కనపడటం లేదమ్మా, పొరలు గమ్మేసి ఉంటాయి. ఆయన కనపడదు. ఇటు ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉంటున్నారు, లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో ఉంటారు. శవరాజకీయాలు అయితే చేరు జగన్మోహన్ రెడ్డి లేక. ఆయన స్వచ్ఛంగా, నీతిగా, నిజాయితీగా పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారే. సార్, పవన్ కళ్యాణ్ గారు వర్క్లోనే ఎక్కువ పెండింగ్ ఫైల్స్ ఉన్నట్టు కూడా వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? ఏం ఫైల్స్ అండి? ఇంకా 11 నెలలు కాలేదు, అప్పుడే పెండింగ్ ఫైల్స్ అయింది. సుమారుగా 15,000 పెండింగ్ ఫైల్స్ ఉన్నాయని కూడా మరి తెలుస్తుందని కూడా ఏం పనులు మొదలెట్టేసారు? ఇప్పుడు 10 పనులు మొదలెడుతుంది, అప్పుడే పెండింగ్ లోకి వెళ్ళిపోతాయి 15,000 ఫైళ్ళు. అదంతా అబద్ధం. వీళ్ళు కావాలని రాద్దాంతం. ఈ రాజకీయ దొంగలంతా కలిపి ఆడే నాటకం వైఎస్ఆర్సీపీ దొంగలు అంతే. కొణిదెల నాగబాబు గారిని అది మినిస్టర్ చేసి ఆ పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ లో మినిస్టర్ అవ్వచ్చు అని కూడా వీళ్ళ పథకం అయితే వేస్తున్నారు. కేవలం వాళ్ళ కుటుంబం కోసమే రాజకీయంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అని కూడా మరి మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశం? వాళ్ళు డబ్బు కోసం వచ్చేలా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం పని అండి? ఇన్ని 100 కోట్లు పెట్టి పేద ప్రజలను ఎందుకు ఆదుకుంటాడండి? సొంత డబ్బులు ఈ కుచిత్ర రాజకీయ నాయకులంతా, కుళ్ళు రాజకీయ నాయకులంతా ఆయనకు బడి ఆడడం కాకపోతే ఆయనకి పదవులు కావాలా? ఇప్పుడు కేంద్ర పదవి ఇచ్చేస్తే ఆయన ఇంకా ఎక్కువ సేవ చేస్తాడా? అది అబద్ధం. వాస్తవంగా ఏంటంటే ఆయన పదవితో సంబంధం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అట్టడుగునుంది, అన్ని రాష్ట్రాల కంటే కూడా దిగువ స్థాయిలో ఉంది అభివృద్ధిలో. కాబట్టి ఆ రాష్ట్రాన్ని ఎప్పుడూ విడిచి వెళ్ళరు. నాకు తెలిసి ఈ నాగబాబు గారు పదవిస్తే అతను కూడా బలంగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా ఆయన కూడా గట్టి పునాది వేస్తాడు. రేపు పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మరి దళితుల్ని పిఠాపురం నియోజకవర్గం నుంచి వెళ్ళిమే అన్నారో, అలాగే పిఠాపురాన్ని వదిలేసినారు అన్నందుకు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురంలో పాదయాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. ఒకవేళ ఇలాగే పెడితే ఎలా ఉండొచ్చు? ఒకవేళ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏమండి, పవన్ కళ్యాణ్ గారికి కులం ఉండదు, మతం లేదు, కులం లేదు. ఆయన కూడా అందరూ బాగుండాలనుకునే మనిషి. ఆయన ఒక కులాన్ని అసలు కులం అనేది ఆయన డిక్షనరీలోనూ లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన జీవితంలో ఏ పలానా కులం అని ఎప్పుడు చూసినా దాఖలాలు లేవు. కులానికి ఉపయోగపడేలా ఉంటే రేపు పొద్దున కాపు కులంలో పుట్టు కూడా కాపులకు ఒక్కరికే కాదు కదా ఆయన నాయకుడు. కాపులు మా కులంలో గొప్ప వ్యక్తి ఉన్నాడని చెప్పి అనుకున్నారే తప్ప పవన్ కళ్యాణ్ గారు నా కాపులు ఒక్కరే అండగా ఉంటారని నేను అనుకోలేదని చెప్పి చాలాసార్లు చెప్పాడు. కాపులు ఒక్కరే కదా, అన్ని కులాలు కావాలి, అన్ని మతాలు కావాలి, అందరూ బాగుండాలి, అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలని ఆలోచన ఉన్న వ్యక్తి, అలాంటి గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు దేశంలో. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఈ మహానుభావుడు కూడా ఒకరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకని విమర్శలు చేస్తున్నారంటే మీరేమంటారు సార్? సన్నాసులు అండి. ఎందుకంటే దోపిడీ దొంగలు, సన్నాసులు. దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉన్నా, రాష్ట్రం ఎప్పుడు సుభిక్షంగా ఉన్నా చూడలేనటువంటి ఒక కుసంస్కారం కలిగిన నాయకులు ఉంటారు కొంతమంది. కాబట్టి ఇలాంటి నాయకులు వచ్చినప్పుడు అంబేద్కర్ లాంటి వారి మీద చాలా అవాకులు చవాకులు వేరే అప్పట్లో నాయకులు. వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళని తగ్గించాలని చూశారు. అలాంటి గొప్ప నాయకుల్లో మా నాయకుడు ఒకరు. అలాంటి గొప్ప నాయకుడిని ఈ కుక్కలు మురుగుతూనే ఉంటాయి, ఏనుగు వెళ్ళిపోతూనే ఉంటుంది. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే హిందూ అయినవి? హిందూ అంటే వాస్తవంగా అతను సాంప్రదాయాన్ని ఎక్కువ గౌరవిస్తాడు. హిందూ కాదండి, ఆయన సనాతన సాంప్రదాయాన్ని ఎక్కువ గౌరవిస్తాడు. సనాతన సాంప్రదాయం అంటే జీవన విధానాన్ని మార్చుకోవాలి, మన జీవించే విధానాన్ని మార్చుకోవాలి. మన జీవన విధానం పొద్దున్న లెగిసిన తర్వాత తెల్లవారు 4:30కి లెగాలి. లెగిసి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో మీరు ఏ దేవుణ్ణి అయితే నమ్ముకుంటారో ఆ దేవుణ్ణి పూజించి మీరు పనికి ఉపక్రమించండి. సాయంత్రం ఎర్లీగా పడుకు జీవన విధానం అంటే అది సనాతన సాంప్రదాయం. అంటే కొంతమంది ఏదో చెలువులు పలవలిచి ఏదేదో మాట్లాడుతున్నారు. మనం బ్రతికే బ్రతుకులో ఏ టైంలో ఏ పని చేస్తే మనం అభివృద్ధిలో ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం అని ఆలోచించేదే సనాతన సాంప్రదాయం.
అలాంటి సనాతన సంప్రదాయాన్ని ఆయన ఆచరిస్తూ పాటిస్తున్నాడు కాబట్టి అందరూ ఆచరిస్తే బాగుంటారు, దేశం శాంతి సుఖాలతో వర్ధిల్లుతుందని ఆయన ఆలోచన. అందుకే సనాతన సంప్రదాయం అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు. సార్ మరో విషయం అండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ దగ్గరలో ఉన్న కొత్తపల్లి అనే మండలంలో వివిధ దేవస్థానానికి శంకుస్థాపన అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చేస్తున్నారండి. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా సరే ఆయన అంత దూరం వెళ్ళి చేయాల్సిన పని ఏంటి, ముఖ్యంగా అంటే దేనికోసమని అక్కడికి వెళ్ళారు అనుకో. ఆయన దైవారాధన ఎక్కువగా చేస్తారు, ఉపవాసాలు ఎక్కువగా చేస్తారు, ఆయన దైవచింతంలో ఎక్కువగా ఉంటారు. అలాంటి వ్యక్తి మరి ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. ఎందుకంటే నలుగురు బాగుండాలి కదా. ఇప్పుడు ఒక దైవం, అది అల్లా అయినా, క్రిస్టియన్ అయినా, లేకపోతే మన హిందువు అయినా, ఎవరైనా కానీ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం సనాతన సాంప్రదాయాన్ని పాటించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. సనాతన సాంప్రదాయం అంటే నీ దేవుణ్ణి నువ్వు ముక్కని కాదు, అందరి దేవుళ్ళకి సమానమే. కానీ మన బతికే విధానంలో, జీవన విధానంలో మార్పులు రావాలి. మార్పులు వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుందో చూడండి అని చెప్పేది సనాతన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తాడు మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆ దేవస్థానం శంకుస్థాపన చేయడం కూడా ఆ గ్రామం చేసుకున్న వాళ్ళు చేసుకున్న పుణ్యం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆ పిఠాపురం దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉన్నదండి. పిఠాపురానికి కూడా వెళ్తారండి, సమయం సరిపోవాలి కదా. ఇప్పుడు పిఠాపురానికి ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రానికి మంత్రి అయ్యారు, రాష్ట్రం మొత్తం తిరగాలి. ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, రాష్ట్రంలో సమస్యలన్నీ ఆయన దగ్గరికి వస్తాయి. కాబట్టి ఒక నియోజకవర్గ సమస్యలే కాదు కదా, నియోజకవర్గ సమస్యలు చూసుకుంటూనే మన రాష్ట్రం మొత్తం సమస్యలు కూడా చూడాలి. సమయం సరిపోదు. కొద్దిగా అవకాశం ఉన్నప్పుడల్లా పిఠాపురం వచ్చి ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు తన అనుచరులు కానీ. లేకపోతే అందుకే మన నాగబాబు గారు ఎమ్మెల్సీ పిఠాపురం సమస్యలు ఆయన దగ్గర నుంచి చూసుకుంటున్నారు. ఖచ్చితంగా పిఠాపురం మంచి అభివృద్ధి చెందుతుంది. పిఠాపురాన్ని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా అభివృద్ధి పదంలో నడుపుతారని మనం నమ్ముకుంటున్నాం. సార్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని వదిలేస్తారన్న ఏవైతే మాటలు వినిపించినాయో గత ఒక నెల క్రితం, మరి వీటిని తుడిచే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురాన్ని బాగా బలపడిపోతున్నారు. కారణం ఏంటి? ప్రతి సమస్యను తీరుస్తున్నారు ఆయన. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏంటంటే పిఠాపురం మనం వదిలేసుకోవాల్సిందే కాబట్టి అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి అభండాలు వేసి ఇలా పక్క తప్పిస్తే మనం అక్కడ వేళ్ళు ఊనుకోవచ్చు కదా అని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. అదంతా జరిగే పని కాదు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అంట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.